హలో అండి విజ్ఞాన్ గారు. రానా గారు కొంతమంది ఫోటోగ్రాఫర్స్పై ఫైర్ అయ్యారు. ఫస్ట్ చెప్పాను నేను. బట్ చాలా సందర్భాల్లో మనం ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంతకుముందు ఇంకా అందరికి వచ్చే డౌట్ తెలుసా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఎప్పుడు ఒక కెమెరామెన్ ఉంటారు అక్కడ. అరేంజ్డ్ అది. ఎయిర్పోర్ట్కి ఎలా వస్తారు, కారు దిగుతారు కదా, కారు ముందు ఒక 2 స్టిల్స్ ఇస్తారు. స్టిల్స్ ఉంటాయి. అసలు ఎట్లా తెలిసింది? ఎప్పుడు ఫోటోగ్రాఫ్ అంటే చాలాసార్లు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, ఒక్క సెలబ్రిటీకి సంబంధించి ఏ ఫోటోగ్రాఫర్ కనబడలేదు. అసలు ఎందుకు మరి ఇలా ఎలా క్యాప్చర్ అయితే నేను గమనిస్తే, అంటే అడిగితే తెలిసింది ఏంటంటే, వాళ్ళు ముందే మేము పలానా టైంకి ఎయిర్పోర్ట్కి వస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు కొంతమంది వెళ్ళి ఫోటోలు తీసుకుంటారు. అది పబ్లిసిటీ వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి వస్తారు, తీసుకుంటారు, వెళ్తారు. ఈ లోపే నీకోసం నేను వచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం ఒక ఫోటోగ్రాఫర్ వచ్చారు, అనుకోకుండా నేను కూడా ఉన్నాను అనుకో, క్లిక్ చేస్తారు, అది వేరే. బట్ కొంతమంది ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు వచ్చారో కూడా మనకు తెలియదు. కొంతమందికి ఆ పబ్లిసిటీ వద్దు, ఎవరి కోసమే వెళ్ళుంటారు ఫోటోగ్రాఫర్స్. అక్కడ రానా గారు కూడా కనిపిస్తే ఫోటోలు తీయడానికి వాళ్ళు రెడీ అయ్యారు, ఆయన నో చెప్పుకుంటే వెళ్ళారు. మన వాళ్ళు ఊరుకోం కదా, పరిగెత్తుకుని వెళ్తాం. ఏదో చిన్నది అట్లా డాష్, ఫోన్ పడ్డం, కోపం వచ్చింది, కొంచెం షౌట్ చేశారు, ఇది టాలీవుడ్లో కల్చర్ కాదు అన్నారు. అఫ్ కోర్స్ వైరల్ అవుతుంది ఆ న్యూస్. మీరేం చెప్తారు? బాలీవుడ్లో ఉన్న కల్చర్ ఇది. యాక్చువల్గా కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు 11:20కి ఇంట్లోంచి బయలుదేరి సెలూన్కి వెళ్తారు. ఆ సెలూన్ బాంద్రా సర్కిల్లో ఉంది, ఓకేనా? సెలూన్ పేరు ఇది, దాసరి విజ్ఞాన్ సెలూన్. ఓకే, పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఇది ఆ పిఆర్ఓ ఏం చేస్తాడు, ఆ పిఆర్ గ్రూప్లో షేర్ చేస్తాడు. నెక్స్ట్ టంక్ మన ఇంకో మెసేజ్ పడుద్ది, షారూఖ్ ఖాన్ ఇప్పుడు మన్నత్ నుంచి జిన్నత్కి వెళ్తున్నాడు, మన్నత్ నుంచి జిన్నత్కి ఈ రూట్లో వెళ్తాడు, ఓకేనా? ఈ టైంకి టింగ్ మన ఇంకోటి వస్తుంది, అమితాబ్ బచ్చన్ తన అపార్ట్మెంట్ నుంచి పళ్ళు తోముకోవడానికి బీచ్ దగ్గరికి వచ్చాడు, అక్కడ పళ్ళు తోముకొని మళ్ళీ బీచ్కి నుంచి రిటర్న్ ఇంటికి వెళ్తాడు. మళ్ళీ టింగ్ ఇంకోటి, ఐశ్వర్య రాయ్ వాళ్ళ కుక్కను పట్టుకొని పార్క్కి వెళ్ళింది. ఇవన్నీ పడ్డ తర్వాత వీళ్ళందరూ వెంటనే ఇట్లా పట్టుకొని వస్తారు కెమెరాలు అని. ఇక్కడ ఉన్న వెంటనే మళ్ళీ అయ్యో 11:30 మీరు తొందరగా వెళ్తే మేము ఫోటోలు తీసుకొని 11:30 మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, నడువు తొందరగా ఫాస్ట్గా ఒక స్టిల్ ఇవ్వు, అయిపోయింది. నెక్స్ట్ కంగనా రనౌత్ ఎయిర్పోర్ట్లో దిగింది, అక్కడ నుంచి నేరుగా ఇక్కడికి వెళ్ళింది. అందరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిలా వాళ్ళు కూడా దిగిన తర్వాత ఓ పక్కకు వచ్చి అటు తిరిగి ఇటు తిరిగి 4 స్టిల్స్ ఇచ్చి కారెక్కి వెళ్ళిపోతారు. ఇది బాలీవుడ్లో ఉన్న కల్చర్. టాలీవుడ్లో ఈ కల్చర్ ఇప్పటివరకు అయితే లేదు. ఎవరైనా పెట్టుకున్నారేమో మనకైతే తెలియదు. యాజ్ ఆఫ్ నవ్ అయితే లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా రానా వచ్చాడు. ఎవరి కోసమో వెళ్ళాయి కెమెరా, అదే చెప్పాను, బట్ రెడీగా అయితే లేడు మా కెమెరాలు. ఇప్పుడు ఫోన్ అనే ఉన్నా అనుకోవచ్చు, నథింగ్. ఈ కెమెరాలతో ఇట్లున్నారు. రానా వచ్చాడు, దిగాడు, వెళ్తున్నాడు. సార్ 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 ఒక స్టిల్ అటు తిరిగి ఇటు తిరిగి ఇట్లా ఇట్లా ఇవ్వండి. బాబు ప్లీజ్, ఇది నా ప్రైవేట్ స్పేస్, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ అది తిని ఇక్కడ కాసేపు కూర్చొని బోర్డింగ్ పాస్ తీసుకొని అక్కడ ఫ్లైట్ ఎక్కాలి. నా ప్రైవేట్ స్పేస్ ఇది, నువ్వు దీన్ని బహిరంగం చేయకు, నాకు అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఈలోపు ఇలా మాట్లాడుతున్న వెంటనే వెనక నుంచి ఒక ఆమె తోసేసింది. ఈయన ఇలా చెప్తున్నాడు, అది తోయడంతో ఫోన్ కూడా కింద పడిపోయింది. ఎవరబ్బా రాణగారి మీ ఫోటో అనింది. తప్పు, ఆతృత, వెళ్ళిపోతాడేమో, మళ్ళీ దొరుకుతాడో లేదో ఈ జన్మకి, మళ్ళీ కనబడతాడో లేదో. ఎందుకు మా సెలబ్రిటీస్ మీద అంత ఆసక్తి? ఇప్పుడు ఆ ఫోటో తీసి ఏం చేసావు నువ్వు? ఉంటది కాదని నేను, బట్ వాళ్ళ ప్రైవసీ కూడా మనకి ఇంపార్టెంటే కదా, మనుషులే కదా. జీవితం బాలీవుడ్లో లేదు, అది లేదు. పడుకున్నా కూడా ఇలా పడుకుంటారు, ఎవరన్నా వచ్చి ఫోటోలు తీస్తారేమో అని. నిజం అంటే నేను ఎగతాళి చేస్తాను, అట్లాగే ఉంటారు. అది బాలీవుడ్ కల్చర్, మనకి లేదు. మనకి ఉన్న కల్చర్ డిఫరెంట్ కదా. ఇక్కడ వాళ్ళకి అంత ఆతృత లేదు ఎవరికి. ఇప్పుడు మొదలు పెట్టకండి, అండ్ ఆ కల్చర్ని మీరు కొనసాగించకండి, అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నావో నీకంటే ఒక ప్రైవేట్. ఇప్పుడు షూటింగ్కి వెళ్తావు, తెర మీద ఒక రకం కనబడతావు, ఆ షూటింగ్ లొకేషన్లో నిన్ను అందరు చూడడానికి వస్తారు కాబట్టి అది వేరు. పర్సనల్ లైఫ్లో నువ్వు కూడా సూపర్ మార్కెట్కి వెళ్ళాలనుకుంటావు, నీ అంతటా నువ్వే వెళ్ళి నీ డాగ్కి పెడిగ్రీ కొనాలనుకుంటావు, నీ అంతటా నువ్వే వెళ్ళి ఎక్కడన్నా ఏదైనా చేయించుకోవాలనుకుంటావు, నీ అంతటా నువ్వు వెళ్ళి నీకు పానీపూరి తినాలనిపిస్తుంది, నువ్వు కూడా మనిషివేగా, అక్కడికి వెళ్ళి పానీపూరి తినాలనిపిస్తుంది. ఎక్కడ తిననిస్తారు చెప్పు? సో వాళ్ళ పర్సనల్ నీడ్స్ అన్నీ, సెలబ్రిటీ అయితే పర్సనల్ నీడ్స్ అన్నీ చంపుకొని బ్రతకాలి. అండ్ నీ అంతటా నీకే
అక్కడికి వెళ్ళి ఫ్యాబ్రిక్స్ కొనుక్కొని కుట్టించుకొని ఇలా కావాలని చెప్పుకోవాలనిపిస్తుంది. ఆ ఫెసిలిటీ కూడా నీ వల్ల కాదు. నీ కర్మ నువ్వు బయటికి రావడానికి లేదు. ఫ్యాబ్రిక్స్ కావాలి అని వస్తే ఒకడు 15 ఫ్యాబ్రిక్స్ ఇంటికి తీసుకొస్తాడు. నువ్వు అయ్యే కొనుక్కోవాలి. నువ్వు స్టోర్కి వెళ్తే నీకు 1500 రకాలు ఉంటాయి. బట్ నీ కర్మ నువ్వు అవే చూసి సరే ఇదో 2 అదో 2 మీటర్లు ఇచ్చేయండి అని చెప్పాలి. ఇది సెలబ్రిటీ జీవితం. సో రానా దీనికి అతీతం. చాలా సింపుల్గా ఉంటాడు, డౌన్ టు ఎర్త్. ఎవరు పిలిచినా పలుకుతాడు, మాట్లాడతాడు. కానీ మీద పడి రక్కేయొద్దు. కొంతమందికి అది నచ్చదు, ఎవరికి నచ్చదు. అండ్ ఇంకొకటి అవుట్డోర్ షూట్లు ఇంతకు ముందు జరిగేటప్పుడు లుక్ రివీల్ అయిపోయింది కదా, ఫైట్ రివీల్ అయిపోయింది కదా అనుకుంటారు. అక్కడ రివీల్ అయిపోయిన ఇబ్బంది ఉండదు. ఎందుకో తెలుసా, మనం కళ్ళతో చూస్తాం, కొద్దిసేపటికి అది మన మైండ్ నుంచి పోతుంది. అరే ఇది చూసింది ఈ సీనే కదా అని చెప్పి తెర మీద చూడడానికి ఎగబడి పోతాం. ఇప్పుడు ఫోన్లు వచ్చాయి అందరి దగ్గర, నీ లుక్ రివీల్ అయిపోద్ది. కాబట్టి వీళ్ళు దూరం పెడుతున్నారు. నువ్వు సార్ ఒక సెల్ఫీ అండ్ ఫోన్లో అడిగిన పద్ధతి ఇస్తారు, పెద్ద విషయం కాదు. రానా అయితే ఇస్తాడు. నువ్వు ఇంత పెద్ద సెటప్, ట్రాలీ, క్రేను, డ్రోను అన్ని పట్టుకొని ఎందుకు వచ్చావు అక్కడికి? వీళ్ళేదో షూటింగ్ లో ఒక లుక్ లో ఉంటారు, దాన్ని రివీల్ చేసుకోలేరు కదా. సార్ డిపెండ్స్ ఆన్ ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఇవ్వండి. ప్రతి చోట మీద పడి రక్కొద్దు. అలా అని చెప్పి షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కి సెలబ్రిటీలు వస్తే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయొద్దు. ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం ఇలాంటివన్నీ ఎవరి ప్రైవేట్ స్పేస్ వాళ్ళకి ఇవ్వండి. ఇనఫ్, అంతే. అంత ఆతృత అవసరంలా. కానీ ఇది అంతా వదిలేస్తారు. రానాకి ఎంత పొగరు. మళ్ళీ నెక్స్ట్ నీకు ఇస్తే ఒకటి, నీకు ఇవ్వకుండా అలా పోతే రానాకి ఒళ్ళంతా పొగరు. అసలు ఆ మనిషి ఇట్టుంటాడు, ఎప్పుడు పళ్ళు కొరుకుతానే ఉంటాడు, ఇవన్నీ రాసేస్తూ ఉంటారు. చూడు ఎంత యాటిట్యూడో అంటారు. మళ్ళీ యాటిట్యూడ్, అహము, అది అన్నీ అసలు నీకు అనిపించినవన్నీ ఆయన మీద రుద్దేసేయాలి. ఇది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న జనరేషన్. సెలబ్రిటీస్ ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళకి ఓకే అనిపిస్తే ఒక సెల్ఫీ అడగండి, తప్పలే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక చిన్న సెల్ఫీ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. నో, ఐ విల్ మైండ్, నాకు వద్దు అంటే ఇనఫ్. ఇప్పుడు మీరు ట్రావెల్ చేస్తున్నారబ్బా అనుకోకుండా, నేను కూడా వస్తున్నా, ఆల్ ఆఫ్ ఏ సడన్ చూసాను, హే రానా అనుకున్నా, మేము మీ ఫ్యాన్ అండి, మీరంటే ఇష్టం అండి, ఒక సెల్ఫీ అండి, అది వేరే విషయం. నువ్వు వాంటెడ్గా వెళ్ళి వాంటెడ్లీ ఫోటో తీస్తానంటేనే కదా వాళ్ళకున్న లెక్కలు ఎన్ని ఉంటాయో. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్న విషయం నీ చేత రివీల్ చేయించుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా. మరి పలానా ఫ్లైట్ ఎక్కారు, మళ్ళీ అక్కడ ఒకటి తయారవుతాడు, ఈ టైంకి దిగుతాడని ఇదొకటి ఉంటుంది కదా. ఈ టైం దుబాయ్ ఫ్లైట్, దుబాయ్ వెళ్తున్నారు, మలేషియా పోతున్నారు, మొత్తం అన్ని బయట చెప్పేస్తారే. ఎందుకు? నా ప్రైవసీ కూడా. చాలా మంది ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు చెప్పదలుచుకోలేరు. అండ్ వాళ్ళ పిల్లల్ని చూపించాలని అనుకోరు, ఆ పిల్లల్ని కూడా ఫోటోలు తీసేస్తారు, పాపం వాళ్ళు దాచుకుంటూ ఉంటారు. ఎంత ఇబ్బంది అయితే. అదే ఆతృత, ఇది తగ్గించుకుంటేనే మంచిది. రానా గారు అన్న మాటలో నిజంగా అయితే తప్పు లేదు. రానానే కాదు, ఆ పొజిషన్ లో ఎవరున్నా సరే తప్పు కాదు. అది కోపం వస్తుంది సాధారణంగా, మనం అర్థం చేసుకోవాలి. కానీ జడ్జి చేస్తే ఎట్లా? ప్రైవేట్ స్పేస్ ఇస్ ప్రైవేట్ స్పేస్, అది ప్రతి ఒక్కరికి ఉంటుంది, నీకున్నట్టుగానే అందరికీ ఉంటుంది. సో దాన్ని బహిర్గతం చేయకూడదు. థ్యాంక్ యూ.